ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. చాలా కాలం నాటి సంఘటన ఒకటి ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది. ఒకరోజు నా స్వామి ప్రశాంతి మందిరం బాల్కనీలో నిలబడి క్రింద ఉన్న కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. మా అమ్మ కూడా అక్కడ ఉన్నారు. అప్పటికే ఇంకా మందిరానికి ప్రహరీ గోడ లేదు. ఒక గ్రామీణుడు ఎడ్లబండి తోలుకుంటూ మందిరం ప్రక్క నుండి వేణుగోపాల స్వామి గుడి వైపు వెళుతున్నాడు. ప్రస్తుతం గోపురం రోడ్డు అన్నమాట. వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఏ వైపుకు తిరగాలో స్వామి అతనికి దారి చెప్పారు. కొంతసేపటికి బండి తప్పు మార్గంలో పోతూ ఉండడం స్వామి గమనించారు. భక్తులతో నేనిప్పుడు అతని బుద్ధిని ప్రేరేపించి నేను చెప్పిన మార్గంలో వెళ్ళేటట్లు చేయాలి అని చెప్పారు. స్వామి అలా చెప్పిన వెంటనే ఆ గ్రామీణుడు తటాలున బండిని దారి మరల్చి స్వామి చెప్పిన దిక్కుగా నడవడం భక్తులు గమనించి ఆశ్చర్యపోయారు. ఇది అద్వితీయమైన మహిమ. మానవుల బుద్ధులకు ప్రేరణ కలిగించి సన్మార్గములుగా నడిపించినట్టి ప్రాతః సంధ్యాది దేవత అయిన గాయత్రీదేవి ఈనాడు ప్రపంచ జనులందరి చేత సాయి గాయత్రి మంత్రముతో ఉపాసింపబడుతున్న శ్రీ సత్యసాయి మానవ రూపధారిణి అయిన గాయత్రీదేవి అనడంలో సందేహమేమీ లేదు. 1988 వేసవిలో ఒకసారి స్వామి మైసూరు మీదుగా ఊటీ వెళ్తున్నప్పుడు శ్రీవారి దర్శనం చేసుకున్నాం. కొన్నాళ్ళు పోయాక నేను, మా అమ్మ, కోడలు గీత, ఆమె బిడ్డ జ్యోతిర్మయి స్వామి దర్శనానికి ఊటీకి వెళ్ళాము. దర్శన సమయంలో మా దగ్గర నుండి వెళుతూ స్వామి మా అమ్మతో, నీ 2 కన్నుల వంటి నీ 2 బిడ్డల మధ్య భేదం చూపకు, నీ ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చేసేయ్ అన్నారు స్వామి. స్వామి దయచేసి మా మనవరాలికి అక్షరాభ్యాసం చేయండి అని నేను ప్రార్థించాను. భక్తవత్సలుడైన స్వామి జ్యోతిర్మయి చేతిలో నుండి పలక శుద్ధ ముక్క తీసుకొని నాగరి లిపిలో ఓం అనే అక్షరం రాసి ఆమె చేతికి ఇచ్చారు. మాకు ఎంతో సంతోషమైంది. 2000 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ తేదీన కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ సమీపంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశ్రమమైన బృందావనంలో శ్రీవారి అనుమతితో 200 మంది బాలురకు ఉపనయనం జరిపించే ఏర్పాటు చేశారు. అదృష్టవంతులైన ఆ 200 మంది బాలురలో మా మనుమడైన శ్యామనందను కూడా ఒకడు. స్వామి దివ్య పర్యవేక్షణలో ఆ సామూహిక ఉపనయనాల కార్యక్రమం పరమ పవిత్రంగా వైభవోపేతంగా జరిగింది. స్వామి అపారమైన కరుణతో వటువులను ఆశీర్వదించి దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. దేశ దేశాల నుండి వచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయి భక్తులంతా ఈ మహోత్సవాన్ని చూసి ఆనందించి స్వామి దివ్య సందేశాన్ని విని ధన్యులయ్యారు. వాస్తవానికి శ్యామ్ ఉపనయనం చేస్తామని స్వామి 15 ఏళ్ల కిందటే మాట ఇచ్చి ఉన్నారు. మా మనవడు శశిధర్కు తీర్థల్లి వాస్తవ్యులైన శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీ రమేష్ గార్ల కుమార్తె అయిన కుమారి సహనాను ఇచ్చి వైట్ఫీల్డ్లోని బృందావనంలో వివాహం జరిపించేందుకు 2000 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన స్వామి దయతో అనుమతిని ప్రసాదించి ఆశీర్వదించారు. 2000 సంవత్సరం అక్టోబరు 13వ తేదీన శ్రీవారి శుభాశిస్సులతో వివాహం శుభప్రదంగా జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పరమభక్తులైన డాక్టర్ ఆర్ పద్మనాభన్, వారి శ్రీమతి కమలా పద్మనాభన్ ఈ సంబంధాన్ని కుదిరించారు. వధువు కుటుంబం వారు కూడా స్వామి భక్తులు. వధువు భగవాన్ శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యార్థిని, స్వామి భక్తురాలు. కర్ణాటక రాష్ట్ర బాల వికాస్ కన్వీనర్గా అయిన శ్రీమతి కమలా పద్మనాభన్ గారి మార్గదర్శకత్వంలో బాల వికాస్ తరగతుల నిర్వహణలో తోడ్పడుతున్నది. శ్రీ సత్యసాయి ఆనందదాయి కన్నడ పుస్తకం చదివి ఈ కన్నమ్మ గారెవరో ఒకసారి చూస్తే బాగుండును అనుకున్నదట. వారి ఇంటికి తాను వెళ్ళబోతున్నట్లు ఆమెకి తెలియదు. జగన్నాటక సూత్రధారి అయిన స్వామి ఆమెను మా మనుమనికి భార్యగా చేసి ఇరుపక్షాలకు ఆనందాన్ని కలిగించారు. శ్రీ సత్యసాయికి, కళ్యాణ సాయికి
ఆనందదాయికి. ఇవే మా కృతజ్ఞాభివందనాలు. ఆ తర్వాత స్వామివారు 86వ దశకాలలో ప్రశాంతి నిలయంలో సాయంకాలం 3 గంటల నుండి 4 గంటల వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పర్యవేక్షణలో భక్తుల శ్రమదాన కార్యక్రమం జరిగేది. అది ముగిసిన వెంటనే ప్రశాంతి మందిరంలో శ్రీవారి దివ్య సమక్షంలో పురాణ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భక్తులకు లభించేది. ఒకనాటి సాయంకాలం ప్రశాంతి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సింహాసనారూఢులై ఉండగా సేలం వారైన శ్రీ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఉపన్యాసం చెప్పడం ప్రారంభించారు. కథా విషయం అక్రూరాగమనం. అక్రూరుడు శ్రీకృష్ణుని గోధూళి లగ్నంలో దర్శించాడని వారు చెప్పారు. అది నీకు ఎలా తెలుసునని స్వామి ఆయనను ప్రశ్నించారు. శాస్త్రిగారు కూడా జంకకుండా, స్వామి, నాది పుస్తక పాండిత్యమని ముందే తమకి మనవి చేసుకొని ఉన్నాను. అప్పుడు నేనున్నానా? తమరే కదా ఉన్నారు. నా నోటి నుండి ఇటువంటి తప్పు ఒకటి వెలువడితేనే కదా తమ నోటి నుండి నిజమైన రహస్యాన్ని తెలుసుకోగలిగేది అన్నారు. పోనీ అక్రూరుని విషయమే చెప్తున్నావు కదా, గోపికల విషయం కూడా నా భక్తులకు కొంచెం చెప్పు అన్నారు స్వామి. స్వామి, ఆ విషయాన్ని తమకు వదిలిపెట్టేశాను. వారి వ్యాకులతను చూసిన వారు తమరు చెప్తేనే అందం, నాకేం తెలుసు అన్నారు శాస్త్రిగారు. మళ్ళీ శాస్త్రిగారు శ్రీకృష్ణుడు తన 8వ ఏట మధురకు వెళ్ళాడని వివరించసాగారు. స్వామి, అదే క్లూ. శ్రీకృష్ణుడు మధురకు పోయినది 14 ఏళ్ల వయసులో కదా అని అడిగారు. శాస్త్రిగారు, స్వామి, భాగవతంలో అలా ఉంది. నిజంగా 8వ ఏట వెళ్ళాడనేది తమకు కదా తెలుసు. ఇప్పుడు చెప్పండి తమ రహస్యమంతా అన్నారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ భక్తులందరి వైపు ఒకసారి చూసి తామే చెప్పడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు మధురకు పోయినది 8 ఏళ్ల వయస్సులో కాదు, 14 ఏళ్ల వయస్సులో. 11 ఏళ్ల వయస్సు వరకు అతడు గోపాలకులతో కలిసి ఉన్నాడు. 11 నుండి 14 ఏళ్ల వయస్సు వరకు గోపికలతో కలిసి ఉన్నాడు. ఒకసారి కంసుడు శ్రీకృష్ణుని చంపేందుకు పెద్ద కొండ చిలువనొకదానిని పంపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నది రేపల్లెలో. ఆ పల్లె చుట్టూ కొండలు, వాటి మధ్యలో బయటికి పోయేందుకు ఒకే ఒక్క దారి. అజగరం ఆ దారికి అడ్డంగా పెద్దగా నోరు తెరుచుకొని పండుకొని ఉంది. శ్రీకృష్ణునికి ఆ విషయం తెలుసు. గోవులను మేపుకోవడం పూర్తి అయ్యాక గోవులను, గోపాలకులను వెంట పెట్టుకుని తాను ముందుగా ఆ పాము నోటులో ప్రవేశించాడు. లోనికి నడిచేటప్పుడు 2 ప్రక్కల దాని పొట్టను చీల్చుకుంటూ పోయి బయటికి వచ్చేశాడు. గోవులు, గొల్లలు ఆయనను అనుసరించి క్షేమంగా వెలుపలికి వచ్చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో, ఏమిరా, మనం దేని లోపల నుండి నడిచి వచ్చామో చూశారా అన్నాడు. అప్పుడే వారికి తెలిసింది తాము పాము నోటులో నుండి నడిచి వచ్చామని. ముందే వారికి ఆ సంగతి తెలిసినట్లయితే శ్రీకృష్ణుడే మార్గదర్శి అయి తమ ముందు నడిచినప్పటికీ అనుసరించేందుకు ఇష్టపడి ఉండేవారు కాదు. 11 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శ్రీకృష్ణునికి గోపికలకి ఎటువంటి సంబంధం అంటే, అతని అల్లరి చేష్టలకు తట్టుకోలేక గోపికలు యశోద వద్దకు వచ్చి చాడీలు చెప్పేవారు. యశోదకు కూడా ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుని మీద చాలా కోపం వస్తూ ఉండేది. ఆమె కూడా తిట్టినప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మా, నేను రాత్రి నీ దగ్గరే పండుకొని ఇంటిని కదా, అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇలా చేశాడు, అలా చేశాడు అని వాళ్ళు చెప్తూ ఉంటే ఎలా నమ్ముతున్నావు అని సమాధానం చెప్పి ఆమె ఊరుకునేలాగా చేసేవాడు. 11 నుండి 14 ఏళ్ల వయస్సు వరకు శ్రీకృష్ణుని గోపికలు అరగడియసేపు కూడా విడిచిపెట్టి ఉండలేకపోయేవారు. ఇది తెలిసిన పల్లెవారు శ్రీకృష్ణుని బృందావనానికి పంపించి వేసి అక్కడ ఒక ముసలివాణ్ణి కాపలా పెట్టారు. బృందావనంలోకి పోయేవారు సుంకం చెల్లించి వెళ్ళాలని ఆజ్ఞాపించారు. ప్రశాంతి నిలయానికి పేరుకొక గేటు ఉన్నప్పటికీ అన్ని వైపుల నుండి ఎలా లోపలికి రావచ్చునో
అట్లే బృందావనానికి కూడా కొన్ని దారులుండేవి. ముక్తికి పోయేందుకు కూడా అనేక దారులున్నాయి. అయితే అర్హత ఉండాలి అంతే. ఇలా ఉండగా ఒకసారి రాధ ఏదో ఒక దారి నుండి బృందావనంలోకి వచ్చింది. అక్కడ కావలి కాస్తున్న వృద్ధుడు స్త్రీలెవరూ ఇక్కడికి రాకూడదు, వచ్చినా సుంకం ఇవ్వాలి అన్నాడు. నేను బీదరాల్ని, సుంకం ఎక్కడి నుంచి తెచ్చేది? ఊరుకో అంది రాధ. వృద్ధుడు పోయి ఈ సంగతి శ్రీకృష్ణునితో చెప్పాడు. ఓహో, అట్లనా, సరే, మళ్ళీ ఆమె వస్తే విడిచిపెట్టవద్దు, నేను వచ్చి విచారిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. మరునాడు మళ్ళీ రాధ వస్తే ఆమెను అక్కడే ఆపేశాడు వృద్ధుడు. శ్రీకృష్ణుడే వస్తాడని తెలిసి ఆమె చాలా ఆనందపడింది. శ్రీకృష్ణుడు వచ్చాడు. నీవెందుకు ఇక్కడికి వచ్చావు? సుంకం చెల్లించు అన్నాడు. కృష్ణ, నేను పేదరాల్ని, ఈ పేదగంప తప్ప నా దగ్గర ఏదీ లేదు అంది రాధ. అట్లయితే నీ ఆత్మనే అర్పించు అన్నాడు శ్రీకృష్ణుడు. రాధ పరమ సంతోషంతో శ్రీకృష్ణునికి ఆత్మార్పణం చేసింది. గోపికా స్త్రీల నుండి శ్రీకృష్ణుని దూరం చెయ్యాలని గొల్లవారు చాలా సాహసం చేశారు. ఎక్కడ ఇతను అంటే తమను చూపించుకొని ఆస్తి సంపాదించేసుకుంటాడో అని భయపడి ఇతనిని తరిమివేసేందుకు ఈ పల్లెవారు కూడా చాలా సాహసం చేశారు. గోకులంలోని గొల్లలంతా కలిసి ఇంద్రపూజ అనే ఉత్సవాన్ని చేస్తూ ఉండేవారు. శ్రీకృష్ణుడు యశోదతో, అమ్మా, ఈ పండుగ ఎందుకు చేస్తారు అని అడిగాడు. ఆమె, నాయనా, ఇంద్రుడే మనకి సకాలంలో వానలు కురిపించి సస్య సమృద్ధి కలిగిస్తాడు. గోవులు సుఖంగా ఉండడానికి ఆయనే కారణం. అందుచేత అతనిని పూజించాలి అన్నది. అమ్మా, ఇంద్రుడు వాన కురిపించిన గోవర్ధనగిరియే కదా సస్య సమృద్ధి కలిగించేది. అందుచేత ఈ పర్వతాన్నే ఎందుకు పూజించరాదు అన్నాడు. అప్పటి నుండి అందరూ గోవర్ధనగిరినే పూజించడం ప్రారంభించారు. మళ్ళీ శ్రీకృష్ణుడు, అమ్మా, గోవర్ధనగిరిని ఎందుకు పూజిస్తున్నారు అని అడిగాడు. అట్లయితే మరి దేనిని పూజించాలి అని అడిగింది యశోద. శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. గోవర్ధనం సస్య సమృద్ధి కలిగించిన గోవులే కదా దానిని మేసి పాలు వెన్నెలను ఇచ్చేవి. అందుచేత గోవులనే ఎందుకు పూజించరాదు అన్నాడు. అప్పటి నుండి అందరూ గోవులనే పూజించసాగారు. కొంతకాలం గడిచాక శ్రీకృష్ణుడు, అమ్మా, గోవుల్ని ఎందుకు పూజిస్తున్నారు అని అడిగారు. నీవే కదా చెప్పావు కన్నయ్య అన్నది యశోద. అట్లయితే నన్నే పూజించు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుండి గోపికలు శ్రీకృష్ణుణ్ణే ఆరాధించడం ప్రారంభించారు. భర్తలు తలల మీద కొడుతున్నా, అత్తలు వీపు మీద బాదుతున్నా గోపికలు కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ కన్నీరు తుడుచుకుంటూ ఉండేవారు. ఆ క్రూరునితో శ్రీకృష్ణుడు మధురకు పోయేటప్పుడు గోపికలు ఎంత బాధపడ్డారో చెప్పడం సాధ్యమా? కొందరు రథానికి అడ్డంగా పండుకున్నారు. చక్రానికి తమ తల వెంట్రుకలు చుట్టుకున్నారు. కొందరు గుర్రాల్ని పట్టుకున్నారు. కొందరు చక్రాలు ముందుకు దొర్లకుండా గట్టిగా పట్టుకున్నారు. రథం ముందుకు సాగకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నాలను శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా పోవద్దని వేడుకుంటూ వారు పడుతూ ఉండిన పరితాపాన్ని చూడలేక అక్రూరుడు రథాన్ని నిలిపివేశాడు. రథచక్రం వెంట దొర్లి శరీరం, చేతులు అంతా గాయాలై రక్తం కారుతున్న గోపికల్ని చూసి శ్రీకృష్ణుడు కిందికి దిగివచ్చి వారిని సమాధానపరిచాడు. అప్పుడు వారు పోవద్దు కృష్ణ అని చెప్పేందుకు కూడా శక్తి లేనంతగా అలసిపోయారు. మళ్ళీ తప్పకుండా వస్తానని మాట ఇచ్చిన మీదటనే శ్రీకృష్ణునికి అక్కడి నుండి పోవడం సాధ్యమయ్యింది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత గోకులమంతా పాడుబడిపోయింది. ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. అందరూ ఏడుస్తూ ముసుగు పెట్టుకొని పండుకున్నారు. తలుపులన్నీ తెరిచిపెట్టేసే ఉన్నాయి. మాటన్నదే లేకుండా పల్లె అంతా మౌనంలో మునిగిపోయింది. ఒకసారి గోవర్ధనగిరి పూజకై శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా గోకులానికి వచ్చాడు. రాధకు చంద్రావళి అనే చెల్లెలుండేది. ఆమెకి శ్రీకృష్ణుడంటే మహాద్వేషం. అతని వల్ల గోపికలంతా చెడిపోయారని, తన అక్క కూడా చెడిపోయిందని, ఏమైనా తాను అతని మోసానికి లోబడకూడదని భర్త ఇంట్లోనే ఉండిపోయింది. అయితే
ఆమె తల్లికి మనస్సు ఉండబట్టలేదు. పండుగకు అమ్మాయిని పంపించవలసిందని అల్లుణ్ణి వేడుకొంది. ఇష్టం లేకపోయినా అతడు 3 రోజులు మట్టికి గడువిచ్చి పంపించాడు. పుట్టింటికి వచ్చిన చంద్రావళి శ్రీకృష్ణుని భయం చేత ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసుకొని లోపలే కూర్చోంది. ఏ విధంగానైనా ఆమెను గురిపూజకు తీసుకుపోవాలని రాధ వచ్చింది. తలుపు తట్టేటప్పుడు చంద్రా అని పిలిచేందుకు బదులు కృష్ణ అనేసింది. అది వినగానే చంద్రకు అపరిమితమైన కోపం వచ్చేసింది. రాధ ముఖం కూడా చూడలేదు. రాధ చెల్లెల్ని సమాధానపరచి, పోనీ నీవు పూజకు రావద్దు. శ్రీకృష్ణుడు ఆ ఉత్సవములో ఉన్నాడు, ఇక్కడికి రాలేదు. అతను లేనప్పుడే మనం నదికి పోయి నీరు తెచ్చేద్దాంరా అంది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం ఉందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.